హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చిన. సో అదైతే కొర్రమీను పులుసు. అది ఎలా చేయాలో వీడియోలో అయితే చూద్దాము. సో చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అది ఎలా చేయాలో చూద్దాము. ముందైతే చేప ముక్కల్ని మంచిగా ఉప్పు వేసి నానబెట్టుకొని కొద్దిసేపు మంచిగా నీట్గా అయితే కడుక్కోవాలి. నేనైతే ఒక 4 times అయితే కడుక్కున్న మంచిగా నీట్గా. అదంతా చేపలు అదంతా పోవడానికి అయితే ఒక 4 సార్లు అయితే మంచిగా నీట్గా కడుక్కున్నా. సో ఈ విధంగా వాటర్ అనేవి మంచిగా నీట్గా వచ్చేదాకా కడుక్కోవాలి, పక్కన పెట్టుకోవాలి అవి ముక్కలను. ఇంకా గ్రేవీ కోసం అయితే ఈ విధంగా ఒక 3 onions ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చింతపండు, చేపల పులుసు కాబట్టి చింతపండు కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నేను ఒక 150 grams మంచిగా నీట్గా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. అలాగే ఒక 3 టమాటాలను అయితే తీసుకున్నా. గ్రేవీ కోసము మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిక్సీలోకి తీసుకోవాలి. తర్వాత పెనం పెట్టేసుకొని మనకు కావాల్సినంత ఆయిల్, అంటే ఇది చేపల పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనము. సో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసేసుకోవాలి ఆయిల్లో. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. అవి మగ్గిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు అయితే పోసుకోవాలి. మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ముందుగానే నేను పౌడర్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర పౌడర్ని అయితే ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందు ఉడికించుకొని టమాటా ముక్కలు ఇంకా చింతపులుసు పోసిన దాంట్లో వేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం పులుసు కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్రేవీ అంతా వేసిన తర్వాత మనకు ఎంత వాటర్, ఎంత మన పులుసుకు తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఆ పులుసును అయితే మంచిగా మసిలే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసిలిపోయింది. ఇంకా మసిలిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే ఇందులో వేసేసుకోవాలి. కొర్రమీను పులుసు చాలా మంచిది, హెల్తీ కదా. ఇది బాలింతలకు కూడా ఇది పెట్టచ్చు. ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. పాలిచ్చే తల్లులకు కూడా ఇవి పెడతారు కొర్రమీను పులుసు అనేది. ఇది చాలా మంచిది, మంచి ఫుడ్, మంచి ఫిష్. సో ఈ చేపలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అవి ముక్కలు ఉడికిపోయేదాక ఉడికించుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసిన నేను. స్పూన్ అయితే పెట్టొద్దు, ఎందుకంటే స్పూన్ పెడితే మన టేస్ట్ అనేది పోతుంది. అలాగే ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఈ విధంగా బట్టతో కదిలించుకోవాలి. కదిలించుకుంటే ముక్కలు అనేవి మంచిగా ఉంటాయి. మనకు చేపల పులుసు కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర ఇంకా పుదీనాతోనైతే గార్నిష్ చేసుకోవాలి. సో ఇది చేపల పులుసు. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.